హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. మనం చెప్పుకోబోయే కదా కళ రెండో భాగం, ఆఖరి భాగం. ముందు భాగం కళలో సుందరమ్మ మానసాన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు, మానస వాళ్ళ ఇంటికి ఎవరో ఒక పాప వచ్చి అమ్మ అని హత్తుకుపోయినట్టు చూసాం. ఈ భాగంలో ఏమవుతుందో చూద్దాం. ఆ వచ్చింది ఎవరో సుందరానికి అర్థం కాదు. మనసు పలు విధాలుగా ఆలోచిస్తుంది. ఆ వచ్చింది తన భర్త, పాపని, తనకి పెళ్ళయిందా ఇలా ఆలోచిస్తే ఎప్పుడు నీట్గా అందంగా కనిపించే సుందరం గడ్డాలు పెంచుకొని పిచ్చివాడైపోతాడు. సరిగ్గా తిండి కూడా తినడం మానేస్తాడు. ఆఫీస్లో ఎప్పుడు టాప్ ర్యాంక్లో ఉండే అతడు ఆ రోజు కనీసం సిస్టంలో లాగిన్ కూడా అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు టీం మేనేజర్ గమనించి అతన్ని తన క్యాబిన్కి పిలిచి విషయం అడుగుతాడు. అతను టీం మేనేజర్ కాకుండా తన క్లోజ్ ఫ్రెండ్ అవడంతో విషయం మొత్తం చెప్తాడు. ఆ టీం మేనేజర్ పేరు మనోహర్. ఇన్ని రోజులుగా వర్క్ చూస్తున్నారు. టాప్ పర్ఫార్మెన్స్గా ఉండే నువ్వు ఇంకా కొద్ది రోజుల్లో నీ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈసారి హైయర్ మేనేజ్మెంట్ అంతా నేను అమెరికా పంపించాలని డెసిషన్ కూడా తీసుకున్నారు. నీ కెరీర్ పీక్ లెవెల్కి వెళ్ళబోయే సమయంలో ఈ ట్రైన్ అయితే ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. పిచ్చి వాళ్ళ ఆలోచిస్తున్నావు. నీ కళను నెరవేరే సమయంలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి? నువ్వు నిన్న పంపించిన రిపోర్ట్ అంతా మిస్టేక్స్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సుధీర్ రాత్రంతా కూర్చొని మిస్టేక్స్ కరెక్ట్ చేశాడు. ఎక్కడ నీకు మాట రాకుండా నా పర్సనల్ రికమెండేషన్ మీద నీకు లాంగ్ లీవ్ ఇస్తున్నాను. కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళి తిరిగేసిరా. మనసు కంట్రోల్ చేసుకో. పూర్తిగా ఆ అమ్మాయిని గురించి తెలుసుకో. నీ ప్రపోజల్ చెప్పు. ఏం జరిగినా మనసు కంట్రోల్ ఉంచుకో అని చెప్పి అక్కడి నుంచి సుందరం పంపించేస్తాడు. సుందరం నేరుగా ఆఫీస్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటికి తాళం. ఆ రోజు మనసు బాలేక బీచ్కి వెళ్ళి సముద్ర పట్టును కూర్చుని వచ్చేపోయాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే మానసాన్ని పిలుపు విని తల తిప్పి చూస్తాడు. ఆ అమ్మాయి పేరు మానస అని మాత్రమే తెలుసు. ఇంకా ఏ వివరాలు తెలియదు. గత కొన్ని రోజులుగా మానస పేరు విన్నా, షాప్ బోర్డు మీద ఎక్కడైనా చూసినా అలాగే నిలబడిపోతున్నాడు. ఎవరో చిన్న పాప ఆ బంతితో ఆడుకుంటూ ముందుకెళ్ళడం, వాళ్ళమ్మ పాపని మానస అని పిలవడం చూస్తారు. ఈ లోపల ఆ బంతి వచ్చి అతని దగ్గరికి రావడం, బంతి వెనక పాప వచ్చేసరికి పాపకు ఒక ముద్దు ఇచ్చి బంతి ఇచ్చి పంపిస్తాడు. తర్వాత పెద్దగా ఎక్కి ఏడుస్తాడు. గత కొద్ది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసే ఉంటుంది. తన ఇంట్లో ఉన్నంతసేపు ఆ గేట్ వైపే చూస్తూ ఉంటాడు. తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ పిలవడంతో మిగతా స్నేహితులందరూ కలిసి సుందరం వాళ్ళ ఇంటికి వెళ్తారు. సుందరం పిచ్చోళ్ళలాగా ఇంటి గేటు వైపు చూడడంతో అందరూ బలవంతంగా సుందరాన్ని రెడీ చేసి పెళ్లికి తీసుకెళ్తారు. పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళి చూడగానే అక్కడ బయట బ్యానర్ మీద సుధీర్ వెయిట్స్ మానస చూసేసరికి మానస అనే పేరుని తాకుతూ పిచ్చోళ్ళ ఏడుస్తాడు. అడుగు ముందుకు పడక చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ కళ్యాణ మండపాన్ని చేరుకొని పెళ్లి కూతురు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. మిగతా స్నేహితులతో ఆ అమ్మాయి కాదు అని సైకిల్తో చెప్తాడు. ఇక ఆఫీసులో సెలవు అయిపోవడంతో తిరిగి ఆఫీసులో జాయిన్ అయ్యేవాళ్ళని సుందరానికి కబురు అవుతుంది. ఆ సుందరం ఆఫీస్కి వెళ్ళేసరికి అమెరికా ఆఫర్ రావడం, ఇంకొక 10 రోజులు అమెరికా బయలుదేరాలని హైయర్ మేనేజ్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. పోస్ట్కి రిజైన్ చేసి వెళ్ళిపోదామని వచ్చిన తనకి ఈ ఆఫర్ రావడం, ఫ్రెండ్స్ బాగా తిట్టడం ఒప్పుకోక తప్పలేదు అమెరికా వెళ్ళడానికి. అది సుందరానికి అమెరికాకు బయలుదేరిన ఆఖరి రోజు. కాలింగ్ బెల్ మోగడంతో తల్లి వెళ్ళి తలుపు తీసి సుందరాన్ని పిలిచింది. అమ్మ పిలుపుతో మేడ మీద నుంచి కిందకి వచ్చిన సుందరానికి ఒక్కసారి అక్కడ ఉన్న సీన్ చూసి అదిరిపడతాడు. సుధీర్తో పాటు తను ప్రేమించిన మానస వెడ్డింగ్ కార్డుతో. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.